ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ తదియ ఉదయం 10:24 వరకు, తర్వాత చతుర్థి తిథి ప్రారంభం. నక్షత్రం అనురాధ, తెల్లవారుజామున 3:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటక రాశిలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వారి ఉద్యోగం గురించి, అలాగే వారి వ్యాపారం గురించి తగిన శ్రద్ధను వహించాలి. ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత నిరుత్సాహంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా పెద్దగా అభివృద్ధి లేకపోవటం, అలాగే ఆర్థికంగా కూడా అనుకూలమైన స్థితిగతులు లేకపోవటం వలన కొంతవరకు వ్యాపారస్తులు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కొంతవరకు జాగ్రత్తలు వహించాలి. అలాగే ఉద్యోగస్తులతో పాటు ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులకి మాత్రం కొంతవరకు చదువు పట్ల ఏకాగ్రత లేకపోవటం, అలాగే పోటీతత్వ పరీక్షలు రాస్తున్న వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చెయ్యటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు కనుక ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పడే అవకాశం గోచరించటం లేదు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొత్తగా బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులు మాత్రం వారి వ్యాపారాభివృద్ధి కోసం రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నూతన భాగస్వామ్యం కోసం కూడా వీరు కొంత ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత, దీంతో పాటుగా వీరికి అన్ని విషయాలలోనూ కూడా విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వినాయకుడి సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు వాదోపవాదాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఉండే స్థిరాస్తి వ్యవహారాలు తప్పనిసరిగా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక అభివృద్ధి మాత్రం ఈ రోజు వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఇక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెడితే గనక మీకు కొంతవరకు ఇబ్బంది అనేది కనిపించదు. కానీ మీరు గనక స్పెక్యులేషన్స్ చేస్తున్నా, ట్రేడింగ్ చేస్తున్నా, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నా తప్పనిసరిగా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచన.
ఇక ఈ రాశి వారికి కోర్టు విషయాలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు అపరాజిత స్తోత్రం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వారి జీవిత భాగస్వామికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు అలాగే మీ జీవిత భాగస్వామికి స్థాన చలనం ఉండే అవకాశాలు ఇలాంటివి ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. వారికి అధిక శ్రమ ఉండటము, అధిక శ్రమతో పాటు కొంతవరకు శారీరకపరమైన ఇబ్బందులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనం ఉండటంతో పాటుగా వారికి ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ, దీంతో పాటు అధిక ఒత్తిళ్లు ఉండటం వలన కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు వాదోపవాదాలు ఉండటము, కుటుంబ సభ్యులు మీరు చెప్పే ప్రతి పనిని నిరాకరించటము, అలాగే మీరు ఎటువంటి సలహాలు సూచనలు చెప్పినా కూడా వాటిని పాటించకపోవటం వలన కొంత మీరు నిరాశకి గురవుతూ ఉంటారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతూ ఉంటారో పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఈ రోజు ఇబ్బంది పడే అవకాశాలే గోచరిస్తున్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్లో మాత్రం పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే షేర్ మార్కెట్లలో మాత్రం తప్పనిసరిగా పెట్టుబడులు లాంటివి పెట్టకూడదు. ఈ రాశి వారు ఈరోజు శక్తి గణపతి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈ రోజు ముఖ్యంగా వీరికి సంబంధించిన కోర్టు కేసులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ, అలాగే శత్రువుల వలన పీడ కానీ ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అనుకుంటున్న పనులన్నీ కూడా కొంతవరకు వాయిదా పడటము, పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు వీరికి నిరాశ అనేది కనపడుతూ ఉంటుంది. శత్రుపీడ అధికంగా ఉండటము, అలాగే శత్రు ఘోష, దీంతో పాటు నరపీడ ఎక్కువగా ఉండటం వలన శారీరక మానసిక పరమైన ఇబ్బందులు అనేవి వీరు పడుతూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికంగా ఎంత వీరు పురోగతికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఈరోజు మాత్రం పెద్దగా ఆర్థిక పరమైన పరిస్థితులలో మార్పు అనేది కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో పెద్దగా మార్పులు చేర్పులు అనేవి గోచరించటం లేదు. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి అలాగే వారి ఆర్థిక స్థితిగతుల గురించి కొంత జాగ్రత్త మాత్రం మీరు తీసుకుంటూ ఉండాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విజయ గణపతి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా వారి సంతానం ఒక పురోగతి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు పెట్టుబడులకి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెట్టుబడులలో మీరు చేసే మార్పులు చేర్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. దీని వలన కొంతవరకు ఆర్థికంగా కూడా మీకు అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక అభివృద్ధి అలాగే పనులలో అనుకూలత, సంతానానికి అభివృద్ధి, సంతానము మీరు కోరిన విధంగా వారు అనుకుంటున్న బాటలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు కన్యా రాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలతతో పాటు ప్రతి పనిలోనూ కూడా సానుకూలత, దీంతో పాటు ఆర్థికంగా అభివృద్ధి అలాగే అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటంతో కన్యా రాశి వారు ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు విజయ గణపతి సహస్రనామాలు చదవటము వినటము, స్వామివారి దర్శనం మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. విందు వినోదాలకు వెళ్ళటము, తీర్థయాత్రలకు వెళ్ళటము, దైవ దర్శనం చేసుకోవటం, స్థిరాస్తి వ్యవహారాలకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవటము, శ్రేయోభిలాషుల మాటలు వినటము, వారు చెప్పిన విధంగా ఆచరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తు వాహనాలు తీసుకోవడంతో పాటు సొంత ఇంటి కల నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కుటుంబంలో మంచి విషయాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఎక్కువ శాతం శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం కానీ లేదా మీ గృహంలోనే శుభకార్యాలు జరిగే అవకాశాలు కానీ గోచరిస్తున్నాయి.
మొత్తం మీద ఆర్థికంగా పురోగతితో పాటుగా అనుకుంటున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకి మాత్రం వారి ప్రతిభా పాటవాలకి మంచి గుర్తింపు లభించబోతోంది. నూతన వ్యక్తులని కలిసే అవకాశము, వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, లక్ష్మీ గణపతి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కనపడతాయి. ఈ రాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ సంతానం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ సంతానము వారి యొక్క చదువు గురించి కానీ వృత్తి వ్యాపారాల గురించి కానీ మీ నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు అలాగే విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దీంతో పాటు వీరు పాస్పోర్టు వీసాల కోసం చేసే ప్రయత్నాలు కొంత వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ సంతానం గురించి, వారి విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ మాత్రం మీరు కనబరుస్తూ ఉంటారు. అలాగే వారి గురించి మీరు కొన్ని పెట్టుబడులు లాంటివి కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ విషయంలో మాత్రం మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారని చెప్పుకోవచ్చు. అలాగే ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్లు కానీ, స్పెక్యులేషన్స్ కానీ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈరోజు శక్తి గణపతి సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక విషయాల గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు, దీని వలన కొంతవరకు శారీరక పరంగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే పనులన్నీ కూడా ఎంత లాభదాయకంగా పూర్తి చేద్దాం అనుకుంటున్నా అవి లాభదాయకంగా పూర్తి కాకపోవటం వలన మీరు కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మదిగా కొనసాగుతూ ఉంటాయని గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆచితూచి నెమ్మదిగా తీసుకోవాలని సూచన. ఇక ఈ రాశి వారు ఈరోజు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. తొందరపడి పెట్టుబడులు గనక పెడితే తప్పనిసరిగా ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు ఈరోజు వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తి వ్యవహారాలపైన ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునే ప్రయత్నం ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగంలో పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. వ్యాపారస్తులకి కూడా పెద్దగా మార్పులు చేర్పులు అనేవి కనిపించటం లేదు. అయితే సంతానానికి సంబంధించి మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మాత్రం వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా అనుకుంటున్న ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు విజయావకాశాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు, అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తి కావడంతో ఈ రాశి వారు ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి పనిని కూడా సొంతంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే కొంతవరకు ఉద్యోగానికి సంబంధించి బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు విఘ్నేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే మీ సంతానం విషయంలో, వారి యొక్క అభివృద్ధి విషయంలో మీరు చాలా వరకు ఆనందిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు వ్యాపార పరంగా కూడా మీకు ఆర్థిక అభివృద్ధి అలాగే వ్యాపార అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్నా కూడా పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఓర్పుతోటి వ్యవహరించి సమస్యలకి పరిష్కార మార్గం వెతుకుతారు.
దీంతో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలపైన కొంతవరకు ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకోవటము, వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించటము, శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళినట్టుగానే కనపడుతున్నా మీరు ఆశించిన విధంగా ఫలితాలు లభించటం లేదని, లేకపోతే వాయిదాలు ఎక్కువ పడుతున్నాయని కొంత మీరు విచారాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో ఈ రోజు వీరికి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు గణేశాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి పెట్టుబడులు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఎంత ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నా ఎక్కడా కూడా పొదుపు పాటించలేకపోతున్నామనే నిరుత్సాహం వీళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంపాదించిందంతా ఏదో ఒక రకంగా ఖర్చయిపోతోంది అనే భావన వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. పాత రుణాలు తీర్చేందుకు కొత్త రుణాలు తీసుకోవటం, స్థిరాస్తి వ్యవహారాలు అన్నీ కూడా కొంతవరకు నెమ్మదిగా పూర్తవటం, అలాగే బంధుమిత్రుల సలహాలు సూచనలు పాటించటం వలన కూడా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీని వలన శారీరక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు వినాయకుని సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సంకటహర చతుర్థి సందర్భంగా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి మరకత గణపతిని పూజించడం ద్వారా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మరకత గణపతి గృహంలో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని కూడా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె దీపం వెలిగించి 5 ఒత్తులు వేసి దీపం వెలిగించిన తర్వాత గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ దుర్వాయుగ్మం గరికపోచల జంటను గణపతికి సమర్పించటం, ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజించటం, ఆ తర్వాత పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు గణపతికి నివేదనగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతికి గరికపోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకోవటం ద్వారా పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని తిరిగి పొందవచ్చు. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయటం, గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ పఠించడం ద్వారా బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మనసు నిలబెట్టలేకపోతున్నాను ఈశ్వరా, నా మనసు కదిలిపోతోందని ఎవరితో చెప్పాలంటే ఇచ్చిన ఈశ్వరుడికే చెప్పాలి. అదే శరణాగతి. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే త్రికరణ శుద్ధిగా భగవంతుడితో చెప్పుకోవాలి. ఈశ్వరా, నా మనసు నీ పాదముల యందు ఉండట్లేదు. సాధన చేశాక అసలు ఏ సాధన చేయకుండా వెళ్ళి అక్కడ కూర్చొని చెప్పేసి టీవీ చూస్తూ కూర్చుంటానంటే ఎలా ఉంటుంది మనసు? నువ్వు ప్రయత్నం చేసి నిలబడకపోతే అప్పుడు చెప్పాలి. ఈశ్వరా, ఇది నిలబట్టలేదు, దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడితోటి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయుత పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. నేను నా బలహీనత చెప్పేశాను అనుకోండి ఈశ్వరుడితోటి, ఈశ్వరా, నా మనసు నిలబట్టలేదు, అది ఇదిగో ఫలానా చోట తిరుగుతోంది. కనీసం ఆయన దగ్గర కూడా, ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళాం, వైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాపరికం ఉంటే ఎలాగండి?
నీకు ఏ అనారోగ్యం వచ్చిందో చెప్పాలి వైద్యుడికి. ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గుపడితే కుదరదు. అలా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నీ జీవుడికి సంబంధించిన సమస్య ఆయనకి చెప్పకపోతే ఎలా? ఈశ్వర, ఇదిగో డబ్బు మీద వ్యామోహం వదలటం లేదు, పిల్లల మీద వ్యామోహం వదలటం లేదు. ఈశ్వర, నిజం చెప్తున్నాను, ఇదిగో నాకు ఈ బలహీనతలు ఉన్నాయి, బలహీనత మీదకు పోతోంది మనసు. ఈశ్వర, ఎలా నిలబడుతుంది? ఎప్పటికి రక్షిస్తావు? ఈశ్వర, నా మనసుకి ఈ బలహీనతలు పోగొట్టి నీ పాదముల యందు నిలబడేటట్టు చెయ్యవయ్యా అని నిజంగా వెళ్ళి ఎవడు ఆయనతో చెప్పుకున్నాడో వాడు శరణాగతి చేసినవాడు, వాడు మొట్టమొదటి వరుసలో పైకెక్కేస్తాడు. నేను తరచుగా చెప్తుంటాను ఒక ఉపమానం, అలా ఎలా కుదురుతుంది అన్నదానికి. మహారాజు యుద్ధం చేస్తున్నాడు, చుట్టూ చతురంగ బలాలు ఉన్నాయి. యుద్ధం చేస్తూ పెద్ద భద్రగజం మీద కూర్చుని ఉన్నాడు. ఇలా చూశాడు, సైనికుడు కనబడ్డాడు. వాడి వంక తిరిగి, విరే రాత్రి 9 గంటలకు ఇవాళ నేను శిబిరంలో విశ్రాంతి తీసుకుంటుండగా వచ్చి కలు అన్నాడు. వాడన్నాడు, నేను సామాన్య సైనికుడిని, రాత్రి యుద్ధం అయిపోయి మీరు శిబిరంలో ఉండగా మరునాడు చెయ్యవలసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి వ్యూహరచనలో మీకు సహకారం చేయడానికి మంత్రులు, దండనాథులు, సామంతులు, పెద్ద పెద్ద సైన్యాధిపతులు అందరూ వస్తారు, నన్నెవరు పంపిస్తారు లోపలికి అన్నాడు. ఇదిగో ఈ ఉంగరం పట్టుకో అని తీసి ఇలా విసిరాడు. నువ్వు రావక్కర్లేదు, నా దగ్గరికి వస్తానని అడక్కు, ఈ ఉంగరం పట్టుకుని నా శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతుండు, వాళ్లే తీసుకొస్తారు. చూశాడు ఇలా, అది రాజుగారి ఉంగరం కాదు, శత్రురాజుగారి ఉంగరం. అయ్య బాబో, ఇది మీ ఉంగరం కాదన్నాడు. అలా పెట్టుకో అన్నాడు. జేబులో పడేసుకున్నాడు. రాత్రి 9 అయింది, వెళ్ళాడు రాజుగారి శిబిరం దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. సైన్యాధిపతి వచ్చాడు, నీకేం పనిరా ఇక్కడ అని అడిగాడు. ఏమీ చెప్పొద్దన్నాడు కదా రాజు, ఏమీ చెప్పలేదు. వీడు రాత్రి ఎందుకు రాజుగారి శిబిరం దగ్గర తిరుగుతున్నాడు, ఇలా ఏం మాట్లాడో వీడి జేబులు వెతకండి అన్నాడు. శత్రురాజు ఉంగరం బయటపడింది. అమ్మమ్మమ్మమ్మ, వీడిదో పెద్ద కుట్ర చేశాడు. వీడిని ముందు లోపలికి తీసుకెడితే నాకు పదోన్నతి వస్తుంది. ముందు రెక్కలు విరిచి కట్టి లోపలికి తీసుకెళ్తారు రాజుగారి దగ్గరికి. మహారాజా, వీడు శత్రురాజు ఉంగరం పట్టుకుని రాత్రి 9 గంటలకి మీ శిబిరం పక్కన తిరుగుతున్నాడు, పట్టుకున్నాం, మీరు బయటికి వెళ్ళండి, నేను చూస్తానన్నాడు. రాజే వచ్చి కట్లు విప్పి కూర్చోరా, నీతో మాట్లాడాలి. చూసావా, నా ఉంగరం ఉంటే చాలామంది ఉన్నారు వరసలో, శత్రురాజు ఉంగరం నీ దగ్గర ఉంది కాబట్టి ముందు వచ్చేసావు లోపలికన్నాడు. మనసు విషయముల యందు తిరుగుతున్నప్పుడు చాలా బాగుందండి, అలా ఉండడమే బాగుందండి, అలా ఉండడమే బాగుందండి అంటే ఎప్పటికీ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళదు. నిజంగా అది శత్రుత్వం వహిస్తోంది మనసు, అలా తిరగడం మంచిది కాదు, భగవంతుడి యందు ఇది నిలబట్టలేదు, ఎంతకాలం ఉంటానో తెలియదు, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, పాడైపోతోంది జన్మ, కాబట్టి నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలనుకొని నువ్వు అది శత్రువై పాడు చేస్తోందని నువ్వు నిగ్రహించలేకపోతున్నావని ఈ విషయాన్ని ఈశ్వరుడికి చెప్తే దానికి శరణాగతి అని పేరు. ఇప్పుడు ఈశ్వరుడు జోక్యం చేసుకుని మనసుని మారుస్తాడు, మార్చి తన యందు మనసుండేటట్టుగా తాను అనుగ్రహిస్తాడు.